ఓకే, అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమ్మకం అంటే ఎంత నమ్మితే ఎలా ఉంటుంది, ఎక్కువ నమ్మితే ఎలా ఉంటుంది, తక్కువ నమ్మితే ఎలా ఉంటుంది అంటే నమ్మకం అమ్మలాంటిది అన్నాం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. నమ్మకాన్ని చూడండి వ్యత్యాసాలు ఎలా ఉంటుంది. నమ్మకం అమ్మలాంటిది అన్నాం. ఆ నమ్మకం ఎవరిని నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలనే. కానీ నిన్ను ఎంతైనా నమ్మేయి, నీలో ఉన్నాడు గొప్పవాడు ఇంకొకడు, వాడే నీ ఇన్నర్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్నే మనం ట్రైన్ చేసుకోవాలి. అంటే నీ మీద పెట్టు నమ్మకాన్ని, ఇతరుల మీద పెట్టుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్షిప్ ఉంటారు. ఫ్రెండ్షిప్లు అనేది ఎంతవరకు ఉండాలని అంతవరకే, ఎంతవరకు నమ్మాలని అంతవరకే. అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. మళ్ళీ అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. కట్టనేసి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవడైనా కానీ ఎంతవరకు ఇస్తాడు అంతవరకే, ఎంతవరకు తోడ్పడతాడు అంతవరకే. ఎందుకంటే ఫ్రెండ్షిప్లు కాంపౌండ్ బయట వరకే, కాంపౌండ్ లోపలికి రాకూడదు. ఇంటి లోపలికి రాకూడదు, కాంపౌండ్ లోపలికి రాకూడదు. ఎందుకంటే ఎవరిని నమ్మకు, నిన్ను నువ్వు నమ్మవు. ఏ టైంలో ఎలా మైండ్ మారుతుంటే మైండ్కి తెలియదు, మంచి చెడు తెలియదు. ఆలోచన విధానాన్ని మార్చుకునేదంటే సెకండ్ల పని మార్చేస్తుంది. అంటే దాని ఆలోచన మారిందంటే మొత్తం మారుతుంది. కాబట్టి నమ్మకం నీ మీద పెట్టు, ఫ్రెండ్ల మీద పెట్టుకో, ఇతరుల మీద పెట్టుకో, ఎవరి మీద పెట్టుకో. నమ్మాలనుకున్నావా, ఎంతవరకు నమ్మాలనో, ఎక్కడి వరకు నమ్మాలనో అక్కడి వరకే నమ్ము. మిగతంతా నిన్నే నువ్వు నమ్ముకో, మిగతంతా నిన్ను నువ్వు నమ్ముకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎత్తుకో, నేను అంటే నాకన్నా తక్కువ వయసోడు, నా జీవితంలో జరిగిందే చెప్తున్నాను. నాకన్నా తక్కువ వయసోడు, ఏమీ లేని తల్లిదండ్రులు లేనివాడు ఒకడు, తల్లిదండ్రులు లేనివాడు. ఏదో ఒక దగ్గర పోయి వాళ్ళ పెదమ్మవాళ్ళు సాగుతూ ఉంటే అక్కడెక్కడ కంపెనీలో పని చేసుకుని అక్కడ ఏదో ప్రాణదానం చేసి అక్కడ ధర్మం తగినారు. లాస్ట్కి వచ్చి ఇంట్లో చేరినాడు. వాళ్ళ చిన్నాయన పెంక ఉన్నాడు, వాడు బాగలేదు, చేసుకుని ఏదో ఒక పెళ్లి చేసుకుని అట్ట కాలం చేస్తున్నాడు. సంపాదనకు ₹1 లేదు. నేను ఒక దారి చూపించాను, నన్ను వచ్చి ఏడ్చాడు, నా దగ్గర కూర్చున్నాడు. ఏదో ఒక దారి చూపించాను. నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఆ దారి అనేది ఒకరోజు చూపించాను. ఏమని చూపించాను? ఏమని చూపించాను? ఒక దారి అంటే ఒక అవకాశం, అతనికి సంపాదించేదానికి ఒక అవకాశాన్ని ఏర్పరిచాను. చేసుకుంటూ ఉండి నేను నమ్మాను ఫస్ట్లో. అంటే ఈ విద్యలో అప్పుడు నేర్చుకుంటున్నప్పుడు నేను నమ్మాను. అతను ఏదో తల్లిదండ్రులు లేనివాడు కదా, ఏదో ఉంటాడులే అనేసి. కానీ నా విషయాలు బయట చెప్పడం స్టార్ట్ చేశాడు. అంటే నా కాంపౌండ్ దాకా లోపలికే వచ్చేసాడు. నేను పేదవాడు కదా అని ఇంటి దాకా, అంటే నేను తినేది కూడా పెట్టాను వాడికి. అలా పెట్టినప్పుడు నా ఇంటి దాకా వచ్చినవాడు నా విషయాలు బయట తెలియని స్టార్ట్ అయింది. నేను ఎవరికి చెప్పను, నా భార్యకి చెప్పిన విషయాలు కూడా కొన్ని విషయాలు వాడికి చెప్తాను. ఎందుకంటే నాతో తిరుగుతున్నాడు కాబట్టి. అది ఆటోమేటిక్ లీక్ అయింది. చూశాను. కొట్టేది ఎందుకు, తిట్టేది ఎందుకు, పెట్టాల్సిన అవసరం పెట్టేద్దామనేసి వాడిని దూరంగా పెట్టేస్తాను. ఐ డోంట్ కేర్, నేను ఈ సబ్జెక్టు నేర్చుకుంటున్నాను, ఎవరికి తెలియదు ఈ సబ్జెక్ట్ నేర్చుకునేది. వాడిని దూరం పెట్టేస్తాను, లేకపోతే అన్నీ లీక్ అవుతుంది అని తెలుసు నాకు. వాడిని ఎత్తే నువ్వు మా ఇంటికి రావద్దని పెట్టేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ రోజు కన్నా పెట్టకపోయి ఉంటే ఈ స్థాయికి నేను ఎదగలేను, ఈ స్థాయికి నేను రాలేను. నమ్మను ఎవరిని. అందుకని నా మీద నేను నమ్మకం పెట్టాను, అందరిని దూరం పెట్టేశాను. నేను తక్కువ, నన్ను నేను ఎక్కువ నమ్మాను, మిత్రులను తక్కువ నమ్మాను. ఏ ఫ్రెండ్షిప్లు చేయను నేను. ఫ్రెండ్షిప్లు ఉన్నారు, ఏమంటే ఏమి మాట్లాడతా, వాళ్ళ జాలితో మాట్లాడతా, తిరగను, వాళ్ళతో కూడా పోయి తిరగను, అంతవరకే. అందుకనేసి నన్ను నేను నమ్మాను కాబట్టి, ఆ నమ్మకం అమ్మలాంటిదని నా మీద పెట్టాను కాబట్టి నా ఆలోచనలు మొత్తం మార్చుకుని నా స్థాయిని మార్చిచ్చింది. మీరు కూడా ఎవరైనా సరే ఎవరినా నమ్మాలని, ఎంతవరకు నమ్మాలని నమ్మండి. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఫ్రెండ్షిప్ ఉన్నాడు, చిన్నాయన ఉన్నాడు, బావ ఉన్నాడు, బామార్ది ఉన్నది, అక్క ఉన్నది, చెల్లి ఉండదు, భార్య ఉండదు. ఇలా ఎవరు నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. భార్య అయినా కూడా భర్తను ఎంతవరకు నమ్మాలని అంతవరకే నమ్మాలి. భర్త అయినా కూడా భార్యను ఎంతవరకు నమ్మాలని అంతవరకు నమ్మాలి. ఫుల్గా నమ్మేయకూడదు. ఎందుకంటే అక్కడ ఉంది, పాయింట్ ఉంది. అవన్నీ వీడియోలో మొత్తం చెప్పలేము, కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని మళ్ళీ కూడా వీడియోలు చేద్దాం. అందుకనేసి కొన్ని విషయాలు దాచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, నువ్వు ఒక ఫ్రెండ్ని నమ్మేసి హ్యాపీగా వస్తూ పోతూ ఉంటావు, వాడు ఆలోచన విధానం వేరే విధంగా మారిందంటే నీ కుటుంబం నాశనం అవుతుంది. అది తెలుసా? దాన్ని విశదీకరించి చెప్పలేను. వాడు మంచివాడుగా ఉంటే సరిపోయింది. అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదని ముందుగానే చెప్పాను. కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్గానే చూస్తారు, ఫ్రెండ్ భార్యను చెల్లిగానే చూస్తారు, వాడు కూడా ఇతను కూడా ఆ భార్యను చెల్లిగానే చూస్తారు. ఇలా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడి వరకు కాంపౌండ్ బయట వరకే వాడుకోండి, ఇంటి వరకు ఎందుకు? అసలు మీ కంటి చూపు ఎక్కడో బయట వరకే. ఏమంటే ఏమి, ఎలాగ ఉండాలి, నువ్వు ఒక హెల్ప్ చేస్తే అతను ఒక హెల్ప్, అలా చేసుకోండి. లేదంటే నీకు నువ్వే హెల్ప్ అయ్యా, నీలో ఉంది అంటే టాలెంట్, నీలో ఉంది, ఏదైనా సాధించబడతావు, ఏదైనా అనుకూలత ఏర్పడుతుంది. నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు ఎంతవరకు నమ్మాలని నిన్ను నువ్వు నమ్ము. ఎవరిని నమ్మకండి, ఇతరులను నమ్మకండి, ఎక్కువ నమ్మకండి. ఒకవేళ నమ్మాలన్నా కూడా ఎంత తక్కువ నమ్మాలన్నా అలా తక్కువ నమ్మండి. అంత తక్కువ నమ్మినప్పుడే మీ స్థాయి పెరుగుతుంది, మీకు ఏదైనా సాధించబడుతుంది. ఓకే, చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. నమ్మకం అమ్మలాంటిది. మీ పైన పెట్టండి ఆ నమ్మకాన్ని. నేను పెట్టాను, నా మీద నన్ను నేను నమ్మేశాను, నా గురించి గొప్పగా చెప్పుకున్నాను, నా స్థాయిని పెంచుకున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకోండి. మీ విషయాలు ఏదైనా మీలోనే దాచుకోండి. మిమ్మల్ని ఎంతవరకు నమ్మాలని, ఎంతైనా నమ్ముకోవచ్చు, నిన్ను మాత్రం నమ్మచ్చు. ఎంతైనా నమ్మేయి. నీలో ఉన్నాడు గొప్పవాడు, వాడు ఎంత నీ స్నేహితుడు అయిపోతాడు, నీ సేవకుడు అవుతాడు తర్వాత.
ఏదైనా సాధించడానికి అవకాశాలు ఏర్పరిస్తారు. వాడి మీద పెట్టు నమ్మకం, ఎంతైనా పెట్టు, ఓకేనా. ఇతరుల మీద పెట్టకండి. ఎంతవరకు నమ్మాలని ఒక స్థాయి, అంతవరకే లిమిట్. నీ విషయాలు ఏదైనా కూడా ఇతరులకు చెప్పకండి. నీ ఏ విషయమైనా చెప్పినారంటే మళ్ళీ నువ్వే నెగిటివ్ని రిలీజ్ చేసుకున్నట్టు అవుతుంది. పాజిటివ్గానే నీ మీద నమ్మకం పెట్టి ఫ్రెండ్ అయినా, ఎవరైనా, బంధువులైనా, ఏ విషయాలైనా కొన్ని దాచి మీలోనే దాచుకొని మీరు హ్యాపీగా ఉన్నాను, ఓకేనా. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నన్ను గురించి ఆలోచించి నేను నమ్మకం ఫుల్గా నా మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టి నేను మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి, విశ్వానికి, నాలో ఉన్న గొప్పతనానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.